తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల టైంలో కుదిరిన పొత్తు ఇప్పుడు కొనసాగడం లేదా? ఎవరంతకు వారే సొంత పార్టీలను బలోపేతం చేసుకునే పనిలో పడ్డారా? త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా? లోకల్ ఎలక్షన్స్లో ఎవరి సత్తా ఏంటో తెలుసుకునే దిశలో బలంగా అడుగులు వేస్తున్నారా? ఇప్పటికే సొంత కుప్పట్లు రాజేసుకొని స్థానిక ఎన్నికలకు సై అంటున్నది నిజమేనా? బలమైన లీడర్లు లేకున్నా గత లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించిన మరో జాతీయ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఆ పార్టీలో ఎలాంటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి? ఇంతకు ఎక్కడుంది ఇలాంటి పరిస్థితి? ఏ జిల్లాలో ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలోనే విభిన్నమైన తీర్పిచ్చే ఓటర్లుగా ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. రాష్ట్రమంతటా ఓటర్ల తీర్పు ఒకలా ఉంటే ఇక్కడ ఓటర్ల తీర్పు మాత్రం మరోలా ఉంటుందని పేరు పొందారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన జలగం వెంకట్రావు, కాంగ్రెస్ టికెట్పై గెలిచి గులాబీ పార్టీలో చేరిన వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించారు. అయితే మొన్న జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఒకే ఒక్కిళ్లా తన వంతుగా సర్వశక్తులు ఒడ్డిన ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో 10 ఏళ్లు చక్రం తిప్పిన గులాబీ పార్టీ ఇప్పుడు నడిపించే నాయకుడు లేక బలంగా ఉన్న పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసిన సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఒకప్పుడు గల్లీ గల్లీలో కార్మికులు, పేదల గుండె చప్పుడుగా ఉన్న సిపిఐ పార్టీ మారిన రాజకీయ పరిస్థితుల్లో తప్పని స్థితిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒకే ఒక్క సీటులో పోటీ చేయటం, కాంగ్రెస్ కేడర్ కూడా సహకరించడంతో కూనంనేని గెలుపు సునాయాసమైంది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎన్నికల తర్వాత సొంత పార్టీపైన ఫోకస్ పెట్టారు. సిపిఐ పార్టీ నాయకులు తమ కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో విస్తరించే చర్యలు ముమ్మరం చేశారు. పార్టీ కేడర్ను బలోపేతం చేయటంలో నిమగ్నమయ్యారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎర్రజెండా బలాన్ని నిరూపించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ప్రజలు కూడా సహజంగానే సిపిఐ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ గతంలో గెలుపొందిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేలా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే కొత్తగూడెం నియోజకవర్గంలో హస్తం పార్టీకి చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల్లో కొంతమంది వెళ్లిపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురైనా కష్టపడి పనిచేసి సిపిఐ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చరిష్మా ఈ నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేసినట్లు ఎన్నికల ఫలితాల్లో రుజువైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఆ పార్టీ కేడర్లో జోష్ నింపింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో సత్తా చాటుకోవాలని హస్తం పార్టీ లీడర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ విజయం సాధించటం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రసవత్తర పోరులో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా జెండా ఎగురవేయటం త్వరలో రానున్న స్థానిక ఎన్నికలకు రిహార్సల్స్ అని పార్టీ భావిస్తోందట. తెలంగాణ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ సరిహద్దులోని ఈ జిల్లాలో బలం పుంజుకోవటంపై ఫోకస్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపే బలమైన నాయకుడే లేని లోటును ఎదుర్కొంటోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు 1,00,000కు పైగా ఓట్లను సాధించటం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. కేంద్రంలో 3వ సారి అధికారంలోకొచ్చిన తర్వాత తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ సరిహద్దులోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి భారీగా స్కెచ్ వేస్తున్నట్టు టాక్ ఉంది. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకునేలా రోడ్ మ్యాప్ తయారు చేయటంపై కమలం పార్టీలో చర్చలు జరుగుతున్నాయంట. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకుంటూ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో ఉమ్మడిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, సిపిఐ ఇప్పుడు ఒంటరి పోరు దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా సిపిఐ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా అధికారం అండతో ఊరూరా బలోపేతం చేసుకునే దిశలో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు. మరోవైపు 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి చాటుకోవటానికి ఇదే మంచి ఛాన్స్ అన్నట్టుగా ఫోకస్ చేస్తోందట. ఇలా 3 పార్టీలు స్థానిక ఎన్నికల్లో హోరాహోరీగా తలపడేందుకు సన్నాహాలు చేస్తూ ఉండగా కమలం పార్టీ నేతలు సైతం హస్తిన పెద్దల ప్రోత్సాహంతో చాప కింద నీరులా విస్తరించుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ ఉలిక్కిపడే ఫలితాలు తీసుకొస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒంటరి పోరుకు సై అంటూ ఉండటంతో రానున్న ఎన్నికల సమరం రసవత్తరంగా సాగే పరిస్థితి కనిపిస్తోంది.